తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. కలెక్టర్ సి నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ నాగరాజు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. జిల్లా కేంద్రంలో మొత్తం 40 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 12,850 మంది అభ్యర్థులకు గాను 9,990 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక మొత్తం 77.69% అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 8:30 నుండి అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు అధికారులు అనుమతించారు. దాదాపు అందరూ సమయానికి రాగా అక్కడక్కడ కొంతమంది 10:15 తర్వాత 1-2 నిమిషాలు లేట్ వచ్చిన అభ్యర్థులను అధికారులు లోపలికి అనుమతించకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కొనసాగింది. ఒక సెంటర్కు నాట్ లెస్ దెన్ ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, ఉమెన్ పీసీలు 4 అంటే స్ట్రెంత్ని బట్టి. ఇప్పుడు మనం గిరిరాజు కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది పెద్ద కాలేజ్, ఇందులో 600 వరకు అపేర్ అవుతున్నారు కాబట్టి ఒక ఇన్స్పెక్టర్, 2 ఎస్ఐలు, 10 మంది కానిస్టేబుల్ ఆఫీసర్స్, 6 ఉమెన్ ఆఫీసర్స్ను నియమించారు. ఎందుకంటే ఎలాంటి ఇంటరప్ట్ కాకుండా, అంటే లేట్ కాకుండా, క్యాండిడేట్స్కు ఎలాంటి ఆలస్యం కాకుండా త్వరగా చెకింగ్ చేసి పంపే విధంగా ఏర్పాటు చేశాం. అలాగే ట్రాఫిక్లో కూడా మనం అంతటా హెల్ప్ డెస్క్లు పెట్టినాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వచ్చే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా హెల్ప్ డెస్క్ పెట్టినాం. ట్రాఫిక్ను కూడా రెగ్యులేట్ చేశాం. ఇక్కడ కూడా ట్రాఫిక్ వాళ్ళకి కంజెన్షన్ కాకుండా. మొత్తం ఒక సెంటర్కు నాట్ లెస్ దెన్ ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, ఉమెన్ పీసీలు 4